హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం ఎలాస్టిక్ టెక్స్ట్ ఎఫెక్ట్ని సింపుల్గా డావిన్సీ రిజాల్వ్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మన టెక్స్ట్ ప్లేస్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకోండి. తర్వాత రైట్ క్లిక్, ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే ఒక్కసారి మనం ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసుకుంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్పెక్టర్ ప్యానెల్లో మీకు నచ్చిన టెక్స్ట్ ఇవ్వండి. సో ఫస్ట్ ఎంటీ స్పేస్ మీద రైట్ క్లిక్ చేసి ఫాలోవర్స్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఇక్కడ మాడిఫైయర్స్ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఆ మాడిఫైయర్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు షేడింగ్లోకి వెళ్ళండి. సో మన ప్లే హెడ్ని 0 ఫ్రేమ్ మీద పెట్టి ఇక్కడ కిందికి వస్తే ఈ పొజిషన్లో ఆఫ్ సెట్ అని ఉంది కదా, దానికి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో ఫాలోవర్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఫాలోవర్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ అదే పొజిషన్లోకి వచ్చి ఇక్కడ ప్లే హెడ్ని నేను 10 ఫ్రేమ్స్ ముందుకు పెట్టుకొని మళ్ళీ ఈ ఆఫ్ సెట్ దగ్గర మళ్ళీ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మన ప్లే హెడ్ని 0 ఫ్రేమ్ మీద పెట్టి ఈ ఆఫ్ సెట్ని -0.6 ఇచ్చుకోండి. ఇప్పుడు మనకి ఇలా టెక్స్ట్ అనేది పైకి యానిమేట్ అవుతుంది. ఇప్పుడు ప్లే హెడ్ని ఫ్రేమ్ 10 మీద పెట్టుకొని కొంచెం పైకి వస్తే ఇదే షేడింగ్లో మనకు ఒపాసిటీ అని ఉంది. సో దాని మీద కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్లే హెడ్ని 0 పైన పెట్టి ఈ ఒపాసిటీని కంప్లీట్ 0కి తీసుకెళ్ళండి. ఇప్పుడు యానిమేషన్ అనేది ఇలా అవుతుంది. ఇక్కడ టైమింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డిలేలో వాల్యూ 1 ఇవ్వండి. ఇప్పుడు మన టెక్స్ట్ అనేది ఇలా యానిమేట్ అవుతుంది. సో ఈ యానిమేషన్ని స్మూత్ చేయడానికి మనకి ఇక్కడ స్ప్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ టెంప్లెట్ మీద టిక్ మార్క్ ఇస్తే మనకి ఇక్కడ యానిమేషన్ గ్రాఫ్ అనేది వస్తుంది. సో ఇక్కడ జూమ్ టు ఫిట్ క్లిక్ చేసి ఈ గ్రాఫ్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఈ పాయింట్ దగ్గర రైట్ క్లిక్, ఇక్కడ ఈజ్ ఇన్, ఇక్కడ అవుట్ బ్యాక్ క్యూబిక్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఎలాస్టిక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది మన టెక్స్ట్కి. సో ఒకసారి ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం రైట్ క్లిక్ చేసి క్రియేట్ కాంపౌండ్ క్లిప్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ నేమ్ అడుగుతుంది. నేను ఇక్కడ ఎలాస్టిక్ అని ఇస్తున్నాను. ఇక్కడ క్రియేట్. ఇప్పుడు ఈ క్లిప్ని కాంపౌండ్ క్లిప్గా ఎందుకు మార్చాలంటే, ఇప్పుడు కాంపౌండ్ క్లిప్గా మనం సెలెక్ట్ చేస్తే ఈ క్లిప్కి మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎలాస్టిక్ అని ఇచ్చిన తర్వాత క్రియేట్ అని మీద క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ మీడియా పూల్లో ఎలాస్టిక్ అనే నేమ్ తోటి ఒక కాంపౌండ్ క్లిప్ అనేది క్రియేట్ అయింది. ఇన్ కేస్ నా దగ్గర చాలా టెక్స్ట్ ఎఫెక్ట్లు ఉంటాయి, ఇలాగే ప్రతి ఎఫెక్ట్కి నేను ఇలా డిఫరెంట్ కాంపౌండ్ క్లిప్ ఇచ్చి వాటికి డిఫరెంట్ నేమ్స్ ఇస్తాను. ఎందుకంటే ఈజీగా మీడియా పూల్లో ఐడెంటిఫై చేసుకోవడానికి. నాకు ఎప్పుడెప్పుడైతే ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ అవసరం అవుతుందో అప్పుడు నేను టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకుంటాను. ఇక ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ ఇన్స్పెక్టర్లో ఆప్షన్స్ రావట్లేదు. సో అది రావడానికి దీన్ని డీకంపోజ్ చేయాలి. సో రైట్ క్లిక్, డీకంపోజ్ ఇన్ ప్లేస్. నేను షార్ట్కట్కి F1 ఇచ్చుకున్నాను. సో మీరు కూడా షార్ట్కట్కి F1 పెట్టుకోండి. సో డైరెక్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత జస్ట్ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో F1 ప్రెస్ చేస్తే మనకి డీకంపోజ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఇన్స్పెక్టర్లో మనం టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.